నమస్తే ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నా పేరు అనుష. సాంప్రదాయ పద్ధతిలో జ్యోతిష్యము, వాస్తు చూడబడ్డం మరియు ఇంటి ప్లానులు వేయబడ్డం. శ్రీ ఉమామహేశ్వర జ్యోతిర్నాలయం అర్చకులు శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం, తేటకుంట, తుని మండలం, తూర్పుగోదావరి జిల్లా. సంప్రదించవలసిన సెల్ నంబర్ ఆకిళ్ల కృష్ణమూర్తి 9666002176. తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల్లో ఆదివాసీ సాంస్కృతిక మరియు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మండల ఆదివాసీ యువత ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ మండల నాయకులు సమర్థ కృష్ణ, పల్లాల బాలురెడ్డిలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించినప్పటికీ ఇంకా పటిష్టంగా నిర్వహించాలని, దీని కొరకు యువకులు ముందుండి నడిపించి గ్రామానికి ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఆదివాసీల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ అది కాగితాల వరకే పరిమితం కాకూడదని, క్షేత్రస్థాయిలో అభివృద్ధికి నోచుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ని, పీసా చట్టాన్ని, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల అభివృద్ధి కొరకు ఉద్యోగులు, విద్యావంతులే కాకుండా రాజకీయ వర్గాలు, మేధావి వర్గాలు, యువత ముందుండాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు సమర్థ కృష్ణ, గోముకృష్ణ, ఈరోజు పాపారావు, బాలురెడ్డి కన్నారావు, సుందర్రావు, రాజన్న దొర తదితరులు పాల్గొన్నారు. ఈ కోవిడ్ సందర్భంగా ఈ మధ్యలో మా ఉపాధ్యాయులనగా, రాజకీయ వ్యక్తులనగా ఇంచుమించు 10 మంది దాకా మరణించడం జరిగింది. వాళ్ళకి శాంతి తెలుపుతూ, వాళ్ళ కుటుంబాలు ధైర్యం తెలుపుతూ మేము ఒక 5 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. అయితే ఈ కోవిడ్ కారణంగా ప్రతి సంవత్సరం చాలా ఘనంగా అడ్డతీగల మండలంలో డివిజన్ మొత్తంలో ఎంతో గొప్పగా చేసేవాళ్ళం. కానీ ఈ కోవిడ్ కారణంగా కొద్ది మందితో డిస్టెన్స్ పాటిస్తూ నిర్మానుషంగా చేయవలసి వస్తుంది. దానికి మేము చాలా చింతిస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆదివాసీ 1992లో దీన్ని ప్రపంచం గుర్తించి, యునెస్కో వాళ్ళు గుర్తించి ఇవ్వడం వల్ల 1994 నుండి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పటికీ ఇది 18వ సంవత్సరాలు నిండి 19వ సంవత్సరానికి మేము అడుగు వేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆదివాసులను, ఇది మేము ఫస్ట్ తరం జనరేషన్. ఇప్పటికీ ఈ జనరేషను కొద్దిగా మైదాన ప్రాంతాలతో ఎదగలేక ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉంది. దీనికి ప్రథమ కారణం మా మేధావర్గంతో చర్చించగా, ఈ ఏజెన్సీలో మెయిన్ ఈ ప్రభుత్వం కల్పించిన చట్టాలని ఇంప్లిమెంట్ చేయడంలో కొద్దిగా వెనుకంజ ఉండడం వల్ల ఈ కొద్దిగా మైదాన ప్రాంతంతో ఎదగలేకపోతున్నాం. ముఖ్యంగా దిశా చట్టం అనగా, 1/70 చట్టం అనగా, ఇంకా అటవీ హక్కుల చట్టం అనగా, ఇవన్నీ అభివృద్ధి చేస్తే, వీటిని ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులు అంతా కొద్దిగా మైదాన ప్రాంతంతో సమతూగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో కొద్దిగా వెనుకంజ వేయడం బాధాకరమని మేము భావిస్తున్నాము. అలాగే ఈ యూత్, ఈ సందర్భంగా మా యూత్ కుర్రోళ్ళు మంచి చదువులు చదవాలని, చదివే వాళ్ళ అభివృద్ధికి ధ్యేయంగా పనిచేస్తుందని వాళ్ళని, మా యూత్ని మేము పిలుపునివ్వడం జరిగింది. అందువలన ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రభుత్వం ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి చేస్తుంది, అధికారికంగా చేస్తుంది. దీన్ని ఇంకా పకడ్బందీగా చేయాలని, ఈ విషయాన్ని ప్రతి గ్రామానికి తెలియజేసేటట్లు చేయాలని, అది ప్రభుత్వమే పూనుకోవాలని మేము ముఖ్యంగా కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే అభివృద్ధి జరుగుతుంది. మేము 88 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా డెవలప్ అయింది. కానీ ఇంకా డెవలప్ అవడం ఇంకా చాలా ఎక్కువ పర్సెంట్ ఉంది. 50% అయింది. ఇంకా 50% డెవలప్ జరగాలంటే చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తే ఏజెన్సీ ఆటోమేటిక్గా డెవలప్ అవుద్దని నా ఉద్దేశము. ఇది మా మేధావి వర్గం ఆలోచించిన ఉద్దేశం కనుక. అలాగే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన ఈ గిరిజన ఏరియాలోని ఉద్యోగాలు అయితేనేమి, ఇంకా ఏవైతేనేమి చేస్తూ ఉండగా, ఈ మధ్య జీవో నెంబర్ 3
వెన్నెముక లాంటి ఈ జీవో నెంబర్ 3ని మరి మా దురదృష్టవశాత్తు మరి సుప్రీంకోర్టులో అది నిలిపివేయడం జరిగింది. కొట్టేయలేదు, అలా తాత్కాలికంగా నిలిపివేశారు. దీన్ని మళ్ళీ పునరుద్ధరించేటట్టు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది భౌగోళికంగా చాలా వెనుకబడిన ప్రాంతాలు, మా గిరిజన ప్రాంతాలు భౌగోళికంగా వెనుకబడి ఉన్నాము. అలాగే అన్ని విధాలుగా కూడా వెనుకబడి ఉన్నాం. కాబట్టి దీన్ని సమానంగా అవ్వాలంటే ఇంకా కొన్ని 2 దశాబ్దాలు పొడిగిస్తే అప్పటికి మైదాన ప్రాంతంతో మేము సమానంగా ఎదగగలమని మేము అనుకుంటున్నాము. కాబట్టి దీని విషయమై ప్రతి ప్రభుత్వాలు శ్రద్ధ చూపి మా గిరిజనులకు న్యాయం చేయాలని ఈ ఆదివాసీ సందర్భంగా, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మేము కోరుకోవడం జరుగుతుంది. ఇది చేసినట్లయితే మేము ఎంతో ప్రభుత్వాలకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, అలాగే రాజకీయ నాయకులకు, అలాగే యువకులకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే మనకు ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా, ఎన్ని ఇలాంటి కార్యక్రమాలు జరిగినా సరే కానీ మనం యువత అనేది తెలుసుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. ఈ యువతే రేపు పొద్దున్న రాబోయే కాలానికి మంచి ప్రగతిగా మారాలి తప్పించి నాకెందుకులా అంటే మనకి ఈ మధ్యలో మనకి జీవో నెంబర్ 3 మీకు తెలిసిందే, కొత్త ఏం కాదు. దాని పరిమళమే 170 చట్టం కూడా, అలాగే భూమి అడవి హక్కుల చట్టం కూడా మనకు కూడా అలాగ ఉండగా ఆక్రమించుకొని మనకు కూడా అది కూడా మన లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను సైతం అంటూ ఏజెన్సీ గిరిజన నాయకులు కట్టుబడి రావాలి. యువకులు అలాగే ఉద్యోగులు కూడా అతీతంగా, ఎందుకంటే ఏ కార్యక్రమం చేద్దామని సరే కానీ మాకు ఉద్యోగులే మేమే చేయాల్సి వస్తుంది ఈ కార్యక్రమాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే ఉద్యోగులు కాదు, యువత చేయాలి. అలాగే రాజకీయ నాయకులు అడుగు జాడలు చేస్తే ఎక్కడ సరే ఏ పరిసర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమంగులో కాదు కానీ రామపతి ఇప్పుడు మనకి ఆ పాడలో చూసినట్లయితే అక్కడ ఏ కార్యక్రమం చేసినా 1,00,000 మంది జనాభా వస్తారు, లక్షల్లో జనాభా వస్తారు, వేలలో జనాభా వస్తారు. మనకి మాత్రం ఇక్కడ ఎవరు రావట్లేదు. అలాగే మనం రోజు డెవలప్ అవుతున్నామో లేకపోతే అంతరించిపోతామో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మాకు కూడా ఇప్పటికే ఎందుకంటే గ్రామ సచివాలయాలు అందరూ చాలామందికి ప్రతి ఏ పంచాయతీ చూసినా సరే కానీ మా ఏజెన్సీ గిరిజన గిరిజనులకే నియమించారు. కాబట్టి 100% కూడా వాళ్ళు కూడా గిరిజనులు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు చాలా ఇంకొక భరోసా ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ సంబంధించిందంటే ఉపాధ్యాయ ఇచ్చిన సర్టిఫికేటే మాకు వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ నిర్ధారిస్తున్నారు. కాబట్టి అది ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ పటిష్టంగా ఉండి వాళ్ళని అనుక్షణం వాళ్ళకి అతను క్యాష్ చేసి వాటికి ఎలాగివ్వాలి అని పూర్తిగా పరిశీలించినట్లయితే ఇప్పుడు రాబోయే కాలానికి మంచి యువతి, మంచి క్వాలిటీ అయిన జాతి రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమం జరగడం రావాలి. అలాగే మనకి జీవో నెంబర్ 3 కోసం మరియు ఎక్కువ పోరాటం చేద్దామని అనుకుంటున్నాం. దీనికి నిధి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవో నెంబర్ 3 107 అవ్వచ్చు. అలాగే మనకి 5th షెడ్యూల్ ఉన్న ఏ సమస్య వచ్చినా సరే అందరూ ఏకమాదం. అలాగే మన గ్రామానికి ఏ సమస్య వచ్చినా సరే కానీ ఇప్పుడు మనకి చాలామంది యువకులు ఉన్నారు, చాలామంది ఇక్కడ రావట్లేదు. అది వచ్చినట్లయితే ఇంకా అది రకరకాలు ఉంటుంది సమస్య. కాబట్టి అందరూ కూడా యువకులు అందరూ కూడా ఏకమై ఇక్కడ మనకి ఆదివాసీ భవనం ఉంది, ఈ భవనానికి వచ్చి మనందరూ కూడా మా వంతు సహకారం అంటే ఆర్థిక గ్రామ స్వరాజ్యం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నారని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం చిత్తూరు మండలం చెర్లోపల్లిలో సచివాలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలనే ధ్యేయంతో సచివాలయం ఏర్పాటు, వాలంటీర్ల నియామకం జరిగిందన్నారు. ప్రజా సమస్యలు పంచాయతీ పరిధిలోనే పరిష్కారం అయ్యేలా సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ వెంకటరత్నం, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిమారెడ్డి, పూర్ణచంద్ర, పురుషోత్తం, రాజశేఖర్ రెడ్డి, గోవిందరాజులు, మోహన్ వెల్, పాండ్యన్, జయకుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆలోచించి
పేద ప్రజలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా ఆయన ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఒక్కరికి అందే విధంగా 50 ఇండ్లకు నుంచి 60 ఇండ్ల వరకు ఒక్కొక్క వాలంటీర్ని నియమించి వారి ద్వారా ఉద్యోగస్తుల్ని నియమించి ఇక్కడే ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఆ పంచాయతీ పరిధిలో పరిష్కరించే దిశగా ఏర్పాటు చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే అందరూ ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మన చెర్లపల్లి గ్రామస్తులకు కూడా ఇక్కడి నుంచి చిత్తూరుకు దగ్గరున్న చిత్తూరు మండల ఆఫీసు, అభివృద్ధి ఆఫీసు కానీ, రెవెన్యూ ఆఫీసు కానీ దగ్గరున్న ఇక్కడ భవనం ఏర్పాటు చేసుకొని ఇక్కడ తగిన సిబ్బందితో ఇక్కడ ఉన్న వాళ్ళ సామాన్య పరిస్థితులన్నింటినీ కూడా పరీక్షించుకునే దానికోసం, కనీస అవసరాలంతా కూడా తీర్చుకునే దానికోసం ఇక్కడ భవనాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎండిఓ కానీ, ఎంఆర్ఓ కానీ, మిగతా పంచాయతీరాజ్ ఏఈ కానీ, ఇక్కడ మహిళా అధ్యక్షులు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కులాలకు, పార్టీలకు అతీతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది చిత్తూరు మండలంలో అన్ని పంచాయతీల్లో కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ బిల్డింగ్స్ కూడా సచివాలయమే కాదు, నెక్స్ట్ రైతు భరోసా కేంద్రము, అలాగే పశువుల హాస్పిటల్, ఇవన్నిటిని కూడా నిర్మించి ప్రజలకు అందుబాటులో చేయడమే ముఖ్యమంత్రి ధ్యేయంగా చేశారు. ఆయనకు కూడా చెర్లపల్లి పంచాయతీ తరఫున, చిత్తూరు నియోజకవర్గం తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దళితుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ హనుమంతునిపాడు మండలంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తొలుత భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మండల కేంద్రంలోని పేదలకు సర్వే నంబర్ 57లో 53 మంది పేదలకు 2018 డిసెంబర్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని, అప్పటి నుంచి పొజిషన్స్ చేయించాలంటే పలు దఫాలుగా అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీటి సమస్య పరిష్కారం కాలేదన్నారు. మాది హనుమంతాపురం గ్రామానికి చెందిన వాళ్ళను. మాకు 2018లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాటికి ఇప్పుడు మాకు ఎన్నోసార్లు మేము అప్లికేషన్ పెట్టాము, చూపించమని. పట్టాలు అయితే ఇచ్చారు, స్థలం చూపించలేదు. అదే స్థలాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏరే వాళ్ళకి ఇస్తున్నామని మాకు తెలిసింది. దానిని బట్టి మేము ఆఫీస్ కాడికి వచ్చాము. మరి కలెక్టర్ గారు దీని మీద జోక్యం చేసుకుని మాకు స్థలం ఎక్కడో చూపించాలని మనోపూర్వకంగా కోరుచుంటున్నాం. ఇచ్చంపాడు మండలము 57లో పట్టాలు 2018లో మాకు ఇచ్చినారు. మేము సుమారుగా 10 సార్లు దిగినాము. ఒంగోలు కానించి, జిల్లా కలెక్టర్ కానించి వాళ్ళు మాకు తీసుకుని ఖచ్చితంగా మాకు ఇస్తున్నారు. దాని పరిస్థితి తిరిగి కూడా మళ్ళీ కొత్తగా మాకు పాత పక్కన పెట్టి కొత్తలు కూడా వాళ్ళకి యాని చూపించడం కానీ, వాళ్ళకి పట్టలు వేయటం కానీ జరుగుతున్నది. మాకు జోగు చూపిస్తే మేము ఇళ్ల స్థలం వేసుకుంటాము. ఇంచుమించి 48 మాకు ఇచ్చినారు పట్టాలు. అయితే దీనికి పోగానే మాకు వాళ్ళకి అనుకూలం వాళ్ళు చెప్పడం మాకు సరదంగా వాళ్ళు ముందుకు వెళ్ళి ఇస్తారు. మాకు జోగు చూపించి జోక్యం చేసుకుని మేము అనుకూలమే ఉంటామని అనుకున్నాం. నా పేరు గాలిమోటి ఏసేపు, మాది ఆజీపురం, హనుమంతునిపాడు మండలము, ప్రకాశం జిల్లా. మరి గతంలో మేము ఉంటున్న మా పితరులైన పాత స్థలమును మాకు ఇళ్ల స్థలాలుగా అక్కడ కాపురం ఉండేవాళ్ళు. తర్వాత మేము అందరూ కుటుంబాలు పెరిగి కొంతమంది మరి ఏరే స్థలములు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు కుటుంబాలు పెరిగి ఇంకా మాకు అనేకులకు ఇళ్ల స్థలాలు కావాలి. అందుకని మా పాత స్థలమే మాకు ఇవ్వాలని మేము కోరుకుంటూ మరి దరఖాస్తు చేసినాము. అంతేకాకుండా మరి వారు ఆ స్థలాన్ని ఆక్రమించి భూస్వాములు మరి వారు ఆ గడ్డివాములు పలు విధాలుగా ఆక్రమించి ఉన్నారు. అందుకని దయచేసి అవి తొలగించి మా స్థలాలు మాకు ఇస్తే మేము అందులో ఇల్లు కట్టుకొని కాపురం ఉంటామని దయచేసి మీరు జోక్యం చేసుకుని మాకు సాయం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం.
కరోనా వైరస్ నేపథ్యంలో వినాయక చవితిని వారి ఇంటిలోనే చేసుకోవాలని చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. సోమవారం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలు ఒకచోట గుమ్ముకూడకుండా ఉండడానికి వీధుల్లో గణేష్ విగ్రహాలు పెట్టరాదని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఊరేగింపులు లేకుండా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వారి వీధులకు సంబంధించి ఒక వాహనం ద్వారా చేసుకోవాలని సూచించారు. అప్పుడే కరోనా నియంత్రణకు వీలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏ యుగంధర్, టీపీఓ నాగేంద్ర, చిత్తూరు గణేష్ నిమజ్జన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గణేష్ను ఇంట్లోనే చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈసారి పద్ధతిగా చేసుకుంటే కనీసం నెక్స్ట్ గణేష్ చేసుకోవడానికి మనం బతికుంటాం. ఇప్పుడు పద్ధతి తప్పితే నెక్స్ట్ గణేష్కి ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గుంపులు కావడం అనేది జరగదు. వీధులలో ముఖ్యంగా రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే వీధులలో బహిరంగంగా ఎవరు గణేష్ విగ్రహాలు పెట్టకూడదు. ఇళ్లలో గణేష్ విగ్రహాలు పెట్టుకోవడము, పూజ చేసుకోవడము అవి చేసుకోవచ్చు. అది ఇండివిజువల్గా ఉంటుంది. ఇమ్మర్షన్ కూడా అందరూ గుంపుగా పోకోకుండా ఒకవేళ వీధిలో వాళ్ళందరూ కలుసుకొని ఒకరికి ఏర్పాటు చేసేసి ఏదన్నా పుష్ కార్ట్ కానీ ఏదన్నా వెహికల్లో పెట్టుకొని అక్కడ నుండి తీసుకుపోయి అక్కడ వేయడం కానీ, లేకపోతే ఇండివిజువల్గా 1 by 1 అట్లా స్కూటర్స్లో ఇండివిజువల్గా పోయి వేసినా కూడా సరిపోతుంది. కానీ గ్యాదరింగ్ అనేది ఉండదు. మెయిన్ పర్పస్లో ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ ఉండొద్దు. అలాగే వీధులలో లౌడ్ స్పీకర్లు పెట్టడం కానీ ఇటువంటివి ఉండకూడదు. ఊరేగింపులు ఉండకూడదు. ఇవి మనకు మెయిన్. ఎందుకంటే ఈ కరోనాను వీటి ద్వారా మాత్రమే జయించగలం. కాబట్టి భక్తి అనేది ఎవరు ఆపలేరు. భక్తి ప్రదర్శించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇళ్లలోనే ఇప్పుడు ముందు పోయిన సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ భక్తితో పూజ చేస్తున్నాం. కాబట్టి గణేష్ పూజ అనేది నిర్విఘ్నంగా జరిగిపోతుంది. కాకపోతే బహిరంగంగా జరగదు. ఇదొక్కటే మార్పు. కాబట్టి దీనికి అందరూ ఉత్సవ కమిటీ వాళ్ళు, చిత్తూరు పట్టణ ప్రజలు, మిగతా అధికారులు, మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరించి మనం అందరం కలిసికట్టుగా హ్యాపీగా చేస్తాం. ఇక పట్టణ ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇప్పుడే మన డిఎస్పీ గారు చెప్పినట్టు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ దాన్ని సురక్షితంగా ఎవరికి ఇబ్బంది లేని విధంగా జరుపుకోవాలనేది మన ఉద్దేశం అయింది. కాబట్టి ఆ క్రమంలో మన కార్పొరేషన్ తరఫున నిమజ్జనానికి కానీ మిగిలినటువంటి సౌకర్యాల పరంగా మేము కావాల్సిన ఏర్పాటు చేస్తాం. కానీ మనుషులు గుమికూడకూడదు. మనకు ఈ సమస్యను ఈ కరోనా విషయంలో ఇప్పటికి చిత్తూరు కొంచెం బెటర్గానే ఉంది. దాన్ని మరింత సురక్షితంగా బెటర్గా తీర్చిదిద్దుకునే క్రమంలో మనము స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్తో వీలైనంత దాన్ని స్ప్రెడ్డింగ్ను అరికట్టేదానికి మన వంతు సహాయ సహకారాలు చేసే క్రమంలో భాగంగానే మనం విధించుకున్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవి. వీటిని అందరూ పాటించి మనకు భద్రంగా ఉండేదానికోసం దీన్ని పాటిద్దాం. దీనికి సంబంధించినటువంటి కార్పొరేషన్ నుంచి కావాల్సిన ఏర్పాట్లు మేము ఇంటర్నల్ ఒక మీటింగ్ పెట్టుకొని మేము అందరము కోఆర్డినేషన్ మీటింగ్తో ఎలక్ట్రికల్, పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్ తరఫున మేము చేయాల్సింది మేము చేస్తాము. ఇక దీని మీద మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే దాన్ని పాటింపజేస్తూ సక్రమంగా జరుపుకున్నాం. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం దార జగన్నాథపురం గ్రామంలో అల్లుడిని పిల్లనిచ్చిన మామే నరికి చంపాడు. వివరాలకు వెళ్తే మృతుడు ముద్దాయి యొక్క కుమార్తెను 2015వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నట్లు, మృతుని భార్య 10 నెలల క్రితం మృతుని ఇంటి వద్ద ఉరివేసుకుని చనిపోయినట్లు, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా పెద్దల సమక్షంలో మాట్లాడుకుని మృతునికి చెందిన 40 సెంట్ల భూమిని తన 2 కుమారులకు వ్రాసి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ పిల్లలను తన మామ ఇంటి వద్ద వదిలివేసినట్లు, తన కూతురిని తన అల్లుడు చంపి ఉంటాడని ముద్దాయికి అనుమానం ఉండేదని, అయినా తన అల్లుని ఇంటికి తీసుకొచ్చి కొత్త బట్టలు పెట్టే ఉద్దేశంతో మృతునికి ఫోన్ చేసి రౌతులపూడి వెళ్లి తన బండి ఎక్కించుకుని తన ఇంటికి తీసుకురావడం జరిగిందని, ముద్దాయి తన అల్లుడైన మృతుని అడగక రెండో పెళ్లి చేయమని, చేస్తే తన పిల్లలను చూసుకుంటామని మృతుడు చెప్పగా అందుకు అంగీకరించలేదని, తదుపరి ఈ విషయంపై 9/8/2020వ తేదీన సుమారు 11 గంటలకు అల్లుడు మామతో గొడవపడి తనకు రెండో పెళ్లి చేయనిచో 2 పిల్లలను చంపేస్తానని బెదిరించగా ముద్దాయి ఇదే
ఇదే సందర్భం అనుకుని తన కూతురు చావుకి మృతుని కారణమని భావించి ఎలాగైనా మృతుని చంపాలనే ఉద్దేశంతో తన బండిలో ఉన్న కత్తితో మృతునిపై దాడి చేసి మృతుని తల నరికి మొండెం నుండి తల వేరు చేసి అన్నవరం పిఎస్లో నేరం ఒప్పుకోవడం లొంగిపోవడం జరిగిందని పెద్దాపురం డీఎస్పీ తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ నందు ప్రతిపాడు సీఏ వై రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసి పిలిచాడు. తర్వాత ఎదురెళ్ళి రౌతులపూడి వెళ్ళి అల్లుడిని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో రాత్రి తాగారు. పగలు ఏంటంటే, ఏమయ్యా మా పిల్ల చనిపోయినా కానీ ఇద్దరు ఆడపిల్లల్ని నువ్వు తీసుకెళ్లకుండా మా ఇక్కడే వదిలేసావు, పెంచాలి కదా అని మేము ముసలాళ్ళు అయిపోతున్నాం, దాన్ని పెంచాలి కదా అంటే, నా ఇంట్లో ఆడదిక్కు లేదు చూడటానికి, మీరే ఉంచుకోండి, లేదంటే నాకు ఎవరు పిల్లలు ఇవ్వట్లేదు, నాకు పెళ్లి చేయండి మీ బంధువుల్లో, వాళ్ళు చూస్తాను అన్నాడు. దీనికి ఏంటంటే ఒక పిల్లనిచ్చి ఆ పిల్లకి చావు కారణమయ్యాం, ఇంకో పిల్లనిచ్చి ఆ తప్పు మరొకసారి చేయం అని అవడంతో గొడవ స్టార్ట్ అయింది. దాని మీద ఈ అల్లుడు ఏం చేశాడంటే, లచ్చబాబు నువ్వు నాకు పెళ్లి చేయకపోతే ఈ పిల్లలిద్దరినీ చంపేస్తానని చెప్పి బెదిరించాడు. బెదిరిస్తే అమ్మాయిని కోల్పోయాం, ఎలాగా ఈ మనవల్ని కూడా ఎదురు కోల్పోతామేమో అని చెప్పి భయం కలిగి వీళ్ళు ఏదో విధంగా చేయాలని చెప్పి కోపంతో వీళ్ళు ఈ మేకలు మేపడానికి మొక్కలు కట్ చేసి కొమ్మలు కట్ చేసి ఉండే కత్తి ఉంటే అది తీసుకుని వెళ్ళి అల్లుడిని నరకడం జరిగింది. సబ్సిక్వెంట్లీ కోపం తీరక పడిపోతే ఆ తల మొండె నుంచి వేరు చేసి అది తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవ్వడం జరిగింది. దాని మీద మేము 302 మర్డర్ కేసు రిజిస్టర్ చేసాం. మేము ఇంట్రెస్ట్ కూడా పూర్తి చేసాం. నిన్న అది అయిన తర్వాత కన్ఫెషన్ అయింది, పూర్తి చేసిన ఫార్మాలిటీస్ 6 గంటల 15 నిమిషాలు ఖర్చు చేసాం. వాళ్ళు రిమాండ్కి పంపుతున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. కాబట్టి నిజాయితీగా ఈ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి శక్తి ఈ పాలకవర్గాలు కూడా అయిపోయింది. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ ఈ 15వ తారీఖున ఇక్కడ కోవిడ్ గురించి మహా గట్టిగా చెప్పినటువంటి కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ పడుతుంది. ఉల్లిపాయ శాస్త్రమే ఉల్లిపాయ చిత్రబాకండి ఆరోగ్యం చెడిపోతుందని చెప్పేసి హరికథ చెప్పేవాడు. ఇంటికి పోతే ఉల్లిపాయలు ఎక్కడ అనుకున్నాడు కదా, అది పెళ్ళం అడిగిందట. ఇందాక చెప్పావు కదా అక్కడ శాస్త్రం ఉల్లిపాయ చిత్రని నువ్వు ఇప్పుడు చదువుతామంటే జనం కోసే నా కోసం పెట్టాను. అట్లా అయినా మనకు అంత కోవిడ్ జాగ్రత్త ఎప్పుడు ఆయన ఫామ్ హౌస్ తర్వాత విధ్వంస కార్యక్రమాలు పెట్టారు. కాంగ్రెస్ అనుకుంటే కోవిడ్కి సంబంధించినటువంటి పేషెంట్ని తెచ్చి క్వారంటైన్ పెట్టడానికి జాగా లేదు, హాస్పిటల్ సరిపోదు. ఆ సెక్రటరీ గారికి పూర్తి వదిలిపెట్టింది 4-5 నెలలు కాక కొన్ని వేల మంది తీసుకెళ్ళి క్వారంటైన్ పెట్టుకోవచ్చు. ఆ బిల్డింగ్ పడుకుంటాడు అంటే కోవిడ్ సమస్య దాన్ని పడుకుంటాడు. అక్కడ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అని చెప్తూనే అక్కడ రాష్ట్ర రాజధాని 3 ముక్కలు చేసి క్యాపిటల్ 3 ముక్కలు మార్చి వాయిస్తున్నాం. అంటే కోవిడ్ అని చూపిస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు బయట రాయడం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళ రాజశేఖర్ తీసుకొచ్చి వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు. చాలా మోసపోతుంది. రెండవది హెల్త్కి సంబంధించి చెప్పాలా, 3 రోజుల క్రితం హైదరాబాద్లో ఆయన డాక్టర్ సూపరింటెండెంట్ చెప్పాడు, మాకు 4 పోస్టులు గాడీలు ఉన్నాయి, జనం ఉన్నారు, కేర్ ఉన్నారు, ఆ 4 పోస్టులు ఫిలప్ చేయాలంటే లోకల్ రాజకీయానికి అడ్డపడతారు. డాక్టర్ పోస్టులు 4లో 1 మాత్రం పనిచేస్తే 3 ఖాళీలు ఉన్నాయి. ఆ 3 ఖాళీలు భర్తీ చేయడానికి ఆయన ప్రయత్నిస్తే కూడా లోకల్లో ఉన్నవాళ్ళు అంతకుముందు ఎవరో ఉన్నారు, లీవ్లో ఉన్నారు, ఫారిన్ సెలవులో ఉన్నారు, వాళ్ళందరినీ ఖాళీ ఉన్నారు కాబట్టి ఫిలప్ చేయలేదు. ఆయన ఒప్పుకున్నాడు. గవర్నమెంట్ శాంక్షన్ ఉంటే కూడా రాజకీయ నాయకులు కార్యక్రమం చేస్తారు. ఇదే ప్రకారం తెలంగాణలో ఆంధ్రాలో కొన్ని వేల పోస్టులు డాక్టర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, కొన్ని వేల పోస్టులు నర్సులు నర్సింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దాన్ని ఫిలప్ చేయడం లేదు.
ఇంకో పక్క డాక్టర్స్ ఉన్నారు, ఇంకో పక్క ఇక్కడ లేదు. అంటే ఏ కోవిడ్ని చెందిన హాస్పిటల్ కాపాడాలో ఆ హాస్పిటల్ పైన ప్రభుత్వానికి ఎలాంటి శిక్షణ లేదు. ఒక గాంధీ హాస్పిటల్ ఇంకేం మార్గం లేదు అండి. ప్రైవేట్లో దోపిడీ చూపించినారు, రోజు ₹1,00,000 చేసుకోవడం లేదు. కాబట్టి కోవిడ్ని కార్పొరేట్ కంపెనీకి అప్పగించాడు. వాళ్ళు మాత్రం బిల్డింగ్లు పడగొట్టుకోవడం, ఫామ్ హౌస్ రెస్ట్ తీసుకోవడం, క్యాపిటల్స్ రద్దు చేసుకోవడం, ఆయన గుడ్లు తెలుసుకోవడం జరిగిపోయింది. కాబట్టి ఈ కోవిడ్ పీరియడ్లో ఈ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పేరు పాత్ర కోవిడ్ని చూస్తున్నారు, చేసేదంతా పరిమాణం పని చేసుకుంటూ చూస్తున్నారు. కాబట్టి చర్చ లేదు. అందుకని కోవిడ్ని కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి దీనిపైన ఈరోజు ₹1,00,000 కోట్ల రైతులకి ఇస్తున్నారని చెప్పని ప్రధానమంత్రి డైరెక్ట్గా ప్రకటన చేశారు. అందులో ఫార్మర్స్ ఇంకేముంది, రైతులందరూ బ్రహ్మాండంగా వచ్చేస్తారు, ప్రజలు నష్టం జరగదు. ₹1,00,000 కోట్లు ఇస్తారు కదా అంటున్నారు. ఈ ₹1,00,000 కోట్లు 10 సంవత్సరాలు ఇస్తారట. ఇప్పుడు 10 సంవత్సరానికి 10 లక్షల కోట్లు ఇస్తారు. దాదాపుగా 6.5 లక్షల గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. 6,50,000 గ్రామాలు ఉన్నాయి. 6,50,000 గ్రామాలకు డిమాండ్ చేయండి, డబ్బులు వస్తాయి. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే